డియర్ స్టూడెంట్స్, ఆర్కే ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్ వారు ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు విద్యార్థులు నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్, కరెంట్ అఫైర్స్ వీడియోస్, అలాగే సబ్జెక్ట్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. సో వీరు ఆర్కే ట్యుటోరియల్స్ వారు శ్రీధర్ CCE తరపు నుంచి వారి యొక్క సబ్స్క్రైబర్స్ కోసం నాలెడ్జ్ షేర్ చేసుకోవటానికి కొన్ని వీడియోస్ ఇవ్వమంటం జరిగింది. సో వారి కోరిక మేరకు శ్రీధర్ CCE ఆర్కే ట్యుటోరియల్స్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కొన్ని వీడియోస్ షేర్ చేస్తున్నాం. సో మీ అందరూ ఈ వీడియోస్ చూసి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని సబ్జెక్ట్ని ఎంజాయ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. డియర్ స్టూడెంట్స్, నౌ లెట్ us స్టార్ట్ న్యూమరికల్ ఎబిలిటీ. బేస్డ్ ఆన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, న్యూమరికల్ ఎబిలిటీ క్వశ్చన్స్ 10 to 15 క్వశ్చన్స్ వస్తాయి. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మేజర్ పార్ట్ ఆఫ్ యువర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్. న్యూమరికల్ ఎబిలిటీ సెక్షన్లో న్యూమరికల్ ఎబిలిటీ అంటే ఏంటి అసలు? దీని నుంచి 10 to 15 క్వశ్చన్స్, మ్యాక్సిమం 15 క్వశ్చన్స్ వస్తాయి. 10 to 15 రేంజ్. ఏం జరుగుతుంది దీనిలో అంటే, ఇట్ ఈస్ సింపుల్ బేసిక్ మ్యాథమెటిక్స్. దట్ ఈస్ బై యూజింగ్ 4 బేసిక్ మ్యాథమెటికల్ సింబల్స్ we will have questions. సో సింబాలిక్ రిప్రజెంటేషన్లో మనకి ఓన్లీ 4 సింబల్సే ఉంటాయి. దీనిలో మనకి 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి ఎగ్జాక్ట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతారు. ఇంకొకటి అప్రాక్సిమేషన్. వీ జస్ట్ నీడ్ టు క్యాలిక్యులేట్ ఓన్లీ అప్రాక్సిమేట్ ఆన్సర్. సో ఇలా 2 టైప్స్ ఉంటాయి. వినటానికి 4 బేసిక్ మ్యాథమెటికల్ సింబల్సే కదా అని అనిపిస్తుంది, కానీ క్వశ్చన్ని చూసినప్పుడు కానీ దానిలో ఉన్న డిఫికల్టీ లెవెల్ ఏంటో తెలియదు. ఇప్పుడు మల్టిప్లికేషన్ అనగానే దీనిలో స్క్వేర్స్, క్యూబ్స్ వచ్చేస్తాయి, పవర్స్ కూడా దీనిలోనే వచ్చేస్తాయి. దీనిలోనే మనకి అండర్ రూట్ వాల్యూస్, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్లు కూడా వస్తాయి. వీటన్నిటి మీద కలిపి ఉండే క్వశ్చన్స్. ఈ న్యూమరికల్ ఎబిలిటీలో స్ట్రాంగ్గా ఉంటే ఇది న్యూమరికల్ ఎబిలిటీ క్వశ్చన్స్ కాదు, మన క్వాంట్ క్వశ్చన్స్ లేదా డేటా అనాలిసిస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం తక్కువ టైంలో చేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ నేర్చుకునే కాన్సెప్ట్ క్వాంట్ సెక్షన్లోనే కాదు, రీజనింగ్ సెక్షన్లో నంబర్ సిరీస్ దగ్గర కూడా మీకు బాగా ఉపయోగపడతాయి. సో చాలా చాలా వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఇవి, కాన్సెప్ట్ ఇది. కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మొత్తం 7 to 8 days క్లాసెస్ వస్తాయి దీనిలో మనకి, న్యూమరికల్ ఎబిలిటీ క్లాసెస్. పిన్ టు పిన్ కేర్ఫుల్గా వెళ్ళండి. ఇక్కడ దీనిలో మనకి సింబాలిక్ రిప్రజెంటేషన్లో మెల్లిగా వెళ్దాం. ఇప్పుడు మనకి ఫస్ట్ నంబర్ సిస్టమ్ మీద మనకి ఐడియా ఉండాలి. నంబర్ సిస్టంలో మనకి ఉండే నంబర్స్ ఏ ఫామ్లో ఉంటాయి అని అంటే, ఇంటీజర్ ఫామ్లో ఉంటుంది, లేదా ఫ్రాక్షన్ ఫామ్లో ఉంటుంది, లేదా డెసిమల్ ఫామ్లో ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని నంబర్స్కి కూడా ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఈజీగా చేయగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంటీజర్ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే డెసిమల్ కూడా ఈజీ అవుతుంది. ఇంటీజర్కి డెసిమల్కి పెద్ద తేడా ఏమి ఉండదు, ఓన్లీ నంబర్ ఆఫ్ జీరోస్ని అడ్జస్ట్ చేసుకోవటం వరకు మాత్రమే తేడా ఉంటుంది. ఈ డెసిమల్లో స్పెషల్గా మల్టిప్లికేషన్, డివిజన్ అనేది ఇంటీజర్స్కి డెసిమల్కి సేమ్ ప్రాసెస్ ఉంటుంది, బట్ డిజిట్స్ ఎన్ని వస్తున్నాయి అనేది లాస్ట్లో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1.2 ఇంటూ 1.5 ఇంటూ 12.8 అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ డెసిమల్ ఒక డిజిట్ ఉంది, ఇక్కడ ఒక డిజిట్ ఉంది, ఇక్కడ ఒక డిజిట్ ఉంది. సో ఈ మొత్తాన్ని మనం 12 ఇంటూ 15 ఇంటూ 128 డివైడెడ్ బై 1000 అని అనుకుంటాం. రాసేటప్పుడు ఇలా రాయాల్సిన అవసరం లేదు. 12 ఇంటూ 15 ఇంటూ 128 క్యాలిక్యులేట్ చేసి డివైడెడ్ బై 1000 ఉంది కాబట్టి లాస్ట్ నంబర్ నుండి 3 నంబర్స్ ముందు డెసిమల్ పెడితే సరిపోతుంది. కాబట్టి మల్టిప్లికేషన్స్, డివిజన్స్లో ఇంటీజర్, డెసిమల్ వచ్చినట్లయితే ఈజీ ప్రాసెస్, పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఎడిషన్, సబ్ట్రాక్షన్ డెసిమల్కి కష్టం అవుతాయి. కాబట్టి డెసిమల్స్ ఎక్కడైతే ఉంటాయో వాటికి డెసిమల్ ఎడిషన్, డెసిమల్ సబ్ట్రాక్షన్ ఈ రెండు కేర్ఫుల్గా వెళ్ళాలి. ఇంటీజర్ చూసుకున్నట్లయితే ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఈజీ, కానీ మల్టిప్లికేషన్, డివిజన్ చూసుకోవాలి. ఇంటీజర్ నెంబర్స్కి మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చూడాలి. అదే ఫ్రాక్షన్ ఇచ్చినట్లయితే ఫ్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చాలా ఈజీ, కానీ దానిలో మనకి ఎడిషన్, సబ్ట్రాక్షన్ కొంచెం టైం టేకింగ్. అంటే ఒక ఎగ్జాంపుల్ తోటి మాట్లాడుకుందాం. ఎలా ఉంటాయి అని అంటే 2 1/2 ప్లస్ 5 1/3 మైనస్
3 1/5 ఈజ్ ఈక్వల్ టు. ఇక్కడ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఉన్నాయి. ఇలాంటి క్వశ్చన్స్కి కొంచెం టైం టేకింగ్, వీటిని తక్కువ టైంలో చేయాలంటే ఏం చేయాలి, ఇటువంటివన్నీ కూడా మనం ఈ న్యూమరికల్ ఎబిలిటీలో క్యాలిక్యులేట్ చేస్తాం. స్క్వేర్స్ ఈజీగా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, క్యూబ్స్ ఎలా చేయాలి, రూట్ వాల్యూస్ ఎలా చేయాలి, ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేద్దాం. విల్ గో 1 by 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బేసిక్ మనకి స్టార్ట్ అయ్యేది ఎక్కడ అంటే నంబర్ సిస్టమ్ నుండి. కౌంటింగ్ నంబర్స్. ఇప్పుడు మీకు ఒక 500 రూపీస్ బండిల్ ఇచ్చి కౌంట్ చేయండి అంటే 1 2 3 4 అని కౌంట్ చేయటం స్టార్ట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ న్యాచురల్ నంబర్స్. న్యాచురల్ నంబర్స్ అంటే 1 2 3 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అనేది సింబల్ నేమ్, కానీ దానికి మీనింగ్ ఒకటి ఉంటుంది. మీనింగ్ ఏంటంటే అన్డిఫైన్డ్. అన్డిఫైన్డ్ అంటే దాన్ని డిఫైన్ చేయలేము, లేదా దాన్ని అన్రీడబుల్ లేదా అన్కౌంటబుల్ అని అంటాం. అన్రీడబుల్ అన్నా అన్కౌంటబుల్ అన్నా ఒకటే, 2 డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. అన్డిఫైన్డ్ ఏంటి, అన్రీడబుల్ ఏంటి, ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియాలి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ 24 అనే నెంబర్ ఉంది. దీన్ని 1తో డివైడ్ చేస్తే 24 ఆన్సర్, 2తో డివైడ్ చేస్తే 12, 3తో డివైడ్ చేస్తే 8, 4తో డివైడ్ చేస్తే 6. నంబర్ని డిఫైన్ చేయగలుగుతున్నాం. కానీ ఇదే నెంబర్ని 0తో డివైడ్ చేసామనుకోండి, యూ కెనాట్ డిఫైన్ దట్ నంబర్. హెన్స్ దీస్ టైప్ ఆఫ్ నంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ విత్ ఇన్ఫినిటీ సింబల్. ఇది ఒక మీనింగ్. రెండో మీనింగ్ ఏంటంటే 99999 ఇలా ఒక 300 టైమ్స్ 9 రాశాను. 4 9s ఉంటే 9999 అని చదవగలుగుతున్నాం. అలా ఒక 300 టైమ్స్ రాసినట్లయితే నంబర్ని చదవలేం. అన్రీడబుల్, అన్కౌంటబుల్. ఇలాంటి నంబర్ని కూడా ఇన్ఫినిటీ అనే నంబర్ తోటి, ఇన్ఫినిటీ అనే సింబల్ తోటి రిప్రజెంట్ చేస్తాం. సో ఇన్ఫినిటీకి 2 మీనింగ్స్ ఉన్నాయి. డినామినేటర్ 0 అయినా లేదా చదవలేనటువంటి నంబర్ అయినా, రెండింటినీ కూడా ఇన్ఫినిటీ అనే నంబర్ తోటి మనం డినోట్ చేస్తాం. కాబట్టి 1 2 3 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ, ఆల్ దీస్ నంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నంబర్స్ డినోటెడ్ బై n. ఇప్పుడు ఈ న్యాచురల్ నంబర్స్తో పాటు 0 కూడా ఎక్స్ట్రాగా ఉందనుకోండి, వాటిని మనం హోల్ నంబర్స్ అని అంటాం. హోల్ నంబర్స్ రిప్రజెంటెడ్ విత్ W. ఇక్కడ మనకున్న అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ పాజిటివ్ నంబర్స్, ఇది 0. వీటితో పాటు ఇంకా నెగిటివ్ నెంబర్స్ కూడా ఉన్నాయని అనుకోండి. నెగిటివ్ నెంబర్స్ అంటే -∞, -3, -2, -1, 0, 1 2 3 అండ్ సో ఆన్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఆ నంబర్ సెట్ని మనం Z తో రిప్రజెంట్ చేస్తాం. Z ప్లస్ అంటే పాజిటివ్ ఇంటీజర్స్, Z మైనస్ అంటే నెగిటివ్ ఇంటీజర్స్. సో Z అంటే -∞ నుంచి 0, 0 నుంచి +∞, మొత్తం కలిపితే ఇంటీజర్ సెట్ అవుతుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్, దీనిపైన మనకి రియల్ నంబర్ సిస్టమ్ ఉంటుంది. రియల్ నంబర్ సిస్టమ్ అంటే దట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ రేషనల్ నంబర్స్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్. ఇక్కడ కొత్త వర్డ్స్ వస్తున్నాయి, రేషనల్ అండ్ ఇర్రేషనల్. ఆ రెండు నంబర్ల యొక్క కాంబినేషన్ని మనం రియల్ నంబర్ సిస్టమ్ అని అంటాం. ఇప్పుడు ఇక్కడ మనం రిప్రజెంట్ చేసిన ఏవైతే ఉన్నాయో, రియల్ నంబర్ సిస్టమ్ అనేది సూపర్ సెట్. వాటిల్లో ఇంటీజర్ సబ్సెట్ అవుతుంది, ఇంటీజర్కి సబ్సెట్ హోల్ నెంబర్ అవుతుంది, హోల్ నెంబర్ సెట్కి న్యాచురల్ నెంబర్ సబ్సెట్ అవుతుంది. సో అన్నిటికంటే పెద్ద సెట్ ఏంటి, రియల్ నెంబర్స్. రియల్ నెంబర్ డెఫినేషన్ రేషనల్, ఇర్రేషనల్ అని అనుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రేషనల్ ఏంటి, ఇర్రేషనల్ ఏంటో చూద్దాం. రేషనల్ నెంబర్ మీనింగ్ నంబర్స్ విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. p/q ఫామ్లో రాసేటటువంటి నంబర్స్ అన్నిటినీ కూడా రేషనల్ నంబర్స్ అని అనొచ్చు. కానీ ఇక్కడ కూడా ఒక కండిషన్ ఉంది. కండిషన్ ఏంటంటే చాలామంది q≠0 అని చెప్తారు. కరెక్టే, కానీ దీంతో పాటు ఇంకొక కండిషన్ కూడా ఉంది. ఆ ఫస్ట్ కండిషన్ ఇంపార్టెంట్. అదేంటంటే వేర్ p,q షుడ్ బిలాంగ్ టు ఇంటీజర్. pq అనేవి ఇంటీజర్స్ అవ్వాలి. ఇంటీజర్స్ అంటే ఇన్ఫినిటీ నుంచి -∞ నుంచి +∞ మధ్యలో 0 కూడా ఉంది. ఒకవేళ డినామినేటర్ 0 అయినట్లయితే అన్డిఫైన్ వాల్యూ, కాబట్టి అప్పుడు స్పెసిఫిక్ కండిషన్ q≠0 అంటున్నాం. ఇది చూసిన తర్వాత ఇది ఎక్కడో చూసిన ఫీలింగ్ వస్తుంది. అదేంటి అని అంటే ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ అన్నా రేషనల్ నెంబర్ అన్నా డెఫినేషన్ ఒకటే. ఫ్రాక్షన్ అన్నా కూడా నంబర్స్ విచ్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ p,q బిలాంగ్స్ టు ఇంటీజర్ అండ్ q not equal to 0. ఈ ఫ్రాక్షన్ని
మళ్ళీ మనం 3 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. రేషనల్ నెంబర్ డెఫినేషన్ వచ్చేసింది. ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటో చూద్దాం. ఇర్రేషనల్ నెంబర్ ఈజీగా చెప్పచ్చు. రేషనల్స్ అంటే నంబర్ విచ్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. ఇర్రేషనల్ అంటే నంబర్స్ విచ్ కెనాట్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. వాటిని ఇర్రేషనల్ నంబర్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పై అంటే 22/7 అని అందరు అనుకుంటారు. అది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, అప్రాక్సిమేట్ వాల్యూ. లేదా √2 అని అనుకుందాం. √2 అంటే 1.414 అంటారు. 1.414 తర్వాత ఇంకా చాలా నెంబర్స్ ఉన్నాయి, కానీ మనందరికీ 1.414 మాత్రమే గుర్తుంటుంది. √3 అంటే 1.732 అంటారు. 1.732 కాదు, ఇంకా చాలా ఉంది. సో ఇటువంటి నెంబర్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం. సో రేషనల్ అంటే p/qగా రాయగలిగితే రేషనల్, రాయలేకపోతే ఇర్రేషనల్. రేషనల్ నెంబర్ అన్నా ఫ్రాక్షన్ అన్నా ఒకటే అని అనుకున్నాం. ఇప్పుడు ఫ్రాక్షన్స్లో కూడా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. దే ఆర్ ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, అండ్ దెన్ లాస్ట్ వన్ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇవి 3 టైప్స్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే నంబర్ కంపల్సరీగా p/q ఫామ్లోనే ఉండాలి. ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అవ్వాలి, అప్పుడే ఫ్రాక్షన్ అంటాం. అయితే ఈ p/q ఉండే ఫామ్లో ఇఫ్ న్యూమరేటర్ ఈజ్ లెస్ దెన్ డినామినేటర్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ప్రాపర్ ఫ్రాక్షన్. న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే తక్కువ ఉండాలి, అప్పుడు ప్రాపర్ అవుతుంది. అలా కాకుండా ఇఫ్ న్యూమరేటర్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డినామినేటర్, ఈక్వల్ కండిషన్ కూడా ఉండాలి, దెన్ దే ఆర్ కాల్డ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. మరి మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ఇంటీజర్, z అంటే ఇంటీజర్ అని మాట్లాడుకున్నాం, ఇంటీజర్ ప్లస్ ఫ్రాక్షన్. ఇంటీజర్ ఫ్రాక్షన్ కలిస్తే అది మిక్స్డ్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్కి ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం. 1/2, 10/13 లైక్ దట్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే 3/2, న్యూమరేటర్ పెద్దది ఉండాలి, 5/3 లేదా 2 అన్నా కానీ 2ని 2/1గా రాయొచ్చు, న్యూమరేటర్ డినామినేటర్ కంటే పెద్దగానే ఉంది. సో వాటన్నిటిని ఇంప్రాపర్ అని అంటాం. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే 1/2/5. ఈ 1/2/5ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1 + 2/5 అని అనొచ్చు. ఇక్కడ 1 అనేది ఇంటీజర్, 2/5 అనేది ఫ్రాక్షన్. సో కాంబినేషన్ ఆఫ్ ఇంటీజర్ అండ్ ఫ్రాక్షన్లో ఉంటే దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయండి. ఇంప్రాపర్ని కన్వర్ట్ చేస్తే మిక్స్డ్ ఫ్రాక్షన్ వస్తుంది, మిక్స్డ్ ఫ్రాక్షన్ని కన్వర్ట్ చేస్తే ఇంప్రాపర్ వస్తుంది. ఈ రెండు వైస్ వర్సా. టేక్ అన్ ఎగ్జాంపుల్, 5/3 అనే ఉంది. ఈ 5/3ని మీరు తీసుకున్నట్లయితే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉంది. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 3 ones 2/3, 1 2/3. సో ఇంప్రాపర్ని కన్వర్ట్ చేస్తే మిక్స్డ్ వచ్చింది, మిక్స్డ్ని కన్వర్ట్ చేస్తే ఇంప్రాపర్ వచ్చింది. ఈ రెండు కూడా సైక్లిక్, దీని నుంచి అది, దాని నుంచి దీనికి వస్తాయి. అయితే ఇందులో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ప్రాపర్ ఇంప్రాపర్లో చూసుకుంటే ఇక్కడ ఒక టేబుల్ చెప్తా. అది ఎగ్జామ్లో క్వశ్చన్ అయితే రాదు, కానీ క్వశ్చన్ని తక్కువ టైంలో ఆన్సర్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఒకసారి చూడండి. నాకు ఇక్కడ ఏం కావాలి అని అంటే ఒక టేబుల్ స్ట్రక్చర్లో ప్రాపర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లో లీస్ట్ ఏంటి, లార్జెస్ట్ ఏంటి, ఈ రెండు కావాలి. ప్రాపర్ అంటే మీకు తెలుసు, న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే తక్కువ ఉండాలి. ఇంప్రాపర్ అంటే న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే ఎక్కువ ఉండాలి లేదా ఈక్వల్ ఉండొచ్చు. ఈక్వల్ ఉండొచ్చు అని అంటున్నాం. న్యూమరేటర్ డినామినేటర్ ఈక్వల్ అయితే ఎంత, 1 అవుతుంది. కాబట్టి ఇంప్రాపర్లో లీస్ట్ అనేది 1. 1 కంటే తగ్గింది అని అనుకోండి 0.9 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0.9 ఎలా రాయొచ్చు, 9/10. 9/10 అంటే న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే తక్కువ ఉంది, కాబట్టి అదే ఫ్రాక్షన్ అవుతుంది, ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. కాబట్టి ఇంప్రాపర్లో ఉండే లీస్ట్ నెంబర్ అనేది 1 కంటే తగ్గిందంటే అది ప్రాపర్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ప్రాపర్లో ఉండేటటువంటి నెంబర్స్లో లీస్ట్ నెంబర్ కావాలి. లీస్ట్ నెంబర్ -∞. ఇప్పుడు ఒకసారి నెంబర్ సిస్టమ్ గుర్తు తెచ్చుకోండి. -∞, -1, 0, 0.1 రియల్ నెంబర్ సిస్టమ్ మాట్లాడుతున్నా, 0.2,
0.3 and so on, 0.9, 0.99, 0.99999 and so on. దాన్నే 0.9 బార్ అంటాం, వల్గర్ ఫ్రాక్షన్. 0.9 బార్ తర్వాత ఏమొస్తుంది? 1, 1.1, 1.2, 1.3 అండ్ సో ఆన్, 1, 2, 3 అండ్ సో ఆన్ ప్లస్ ఇన్ఫినిటీ. ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ అంటే న్యూమరేటర్ అనేది కంపల్సరిగా డినామినేటర్ కంటే తక్కువగానే ఉంది, కాబట్టి లీస్ట్ ఫ్రాక్షన్, లీస్ట్ నెంబర్ ఇన్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇస్ మైనస్ ఇన్ఫినిటీ. మరి లార్జెస్ట్ ఏమవుతుంది అని అంటే ఇదిగోండి ఈ నెంబర్ అవుతుంది, 0.9 బార్, 0.99999 అండ్ సో ఆన్. 1కి మాత్రం ఈక్వల్ అవ్వకూడదు, 1 అయిందా అది మళ్ళీ ఇంప్రాపర్ అవుతుంది. సో లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి అని అంటే ప్రాపర్లో 0.9 బార్. సింపుల్గా చెప్పాలి అని అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ అనేది లెస్ దెన్ 1 ఉండాల్సిందే. ఈక్వల్ 1 ఉన్నా, గ్రేటర్ దాన్ 1 ఉన్నా అది ఇంప్రాపర్ అవుతుంది. ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఏది సరే, ఏది తీసుకున్నా కానీ కంపల్సరిగా 1 కంటే తక్కువ ఉండాలి. 1 ఉన్నా, 1 కంటే ఎక్కువ ఉన్నా అవన్నీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అవుతాయి. ఇంప్రాపర్లో లీస్ట్ 1 అనుకున్నాం, మరి లార్జెస్ట్ ఏమవుతుంది? ఇన్ఫినిటీ అవుతుంది. ఈ సెట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ప్రాపర్ ఇంప్రాపర్ అబ్జర్వ్ చేసి వాల్యూ 1 కంటే తక్కువ ఉంటుంది లేదా వాల్యూ 1 కంటే ఎక్కువ ఉంటుంది అని ఇలా మాట్లాడతాం. దీన్ని బేస్ చేసుకుని ఆన్సర్ని తక్కువ టైంలో చేయొచ్చు, అక్కడ బాగా ఉపయోగపడతాయి మీకు ఇవి. సో రిమెంబర్ దిస్. నెక్స్ట్, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది బేసిక్ నంబర్ సిస్టమ్ మాత్రమే. ఒకసారి నంబర్ రిప్రజెంటేషన్ ఇచ్చినట్లయితే న్యాచురల్ నంబర్స్ 1, 2, 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ అని అన్నాం. అదే హోల్ నంబర్స్ అయినట్లయితే వీటితో పాటు 0 కూడా ఉండాలి, 0, 1, 2, 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ అన్నాం. ఇంటీజర్స్ అంటే మైనస్ ఇన్ఫినిటీ నుంచి 0, 0 నుంచి 1, 2, 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. రియల్ నెంబర్ సిస్టమ్ అన్నా కూడా మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్లో మైనస్ ఇన్ఫినిటీ టు 0, 0 టు ప్లస్ ఇన్ఫినిటీనే అవుతుంది. మరి ఈ రెండిటికి సింబాలిక్ రిప్రజెంటేషన్ ఒకటే కనపడుతుంది. డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అనేది సింపుల్గా మాట్లాడుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు 4, 5 రెండు నంబర్స్ ఉన్నాయని అనుకుందాం. 4కి 5కి మధ్యలో ఏ నంబర్ వస్తుంది అని అడిగాను అనుకోండి. రియల్ నెంబర్ సిస్టంలో అయితే ఒక ఆన్సర్, ఇంటీజర్స్లో అయితే ఇంకొక ఆన్సర్ వస్తుంది. 4కి 5కి మధ్యలో ఇంటీజర్స్లో అయినట్లయితే కనుక అసలు ఏ నెంబరు రాదు. 4 తర్వాత ఇమీడియట్గా 5 వస్తుంది. అది ఏ సెట్లో? ఇంటీజర్స్లో. అదే రియల్ నెంబర్ సిస్టంలో అనుకోండి, మధ్యలో ఇన్ఫైనైట్ నెంబర్స్ వస్తాయి. ఎట్లా వస్తాయి? 4 తర్వాత 4.1 అని ఒకళ్ళు అంటారు, 4.01 అని ఇంకొకళ్ళు అంటారు, 4.00000 అండ్ సో ఆన్ 1 అంటాం. అలా బిట్వీన్ 4 to 5 there can be numbers like 4.00000 and so on 1. అక్కడి నుంచి మొదలుపెట్టి 4.99999 and so on రైట్స్. సో ఇక్కడ మనకు ఉండే గ్యాప్ ఇన్ఫినిటీ నెంబర్స్ వస్తాయి. ఇది ఏ నెంబర్ సెట్లో? రియల్ నెంబర్ సెట్లో. అదే ఇంటీజర్స్లో అనుకోండి, 4 తర్వాత ఇమీడియట్గా కంపల్సరీగా 5 వస్తుంది. సో ఆ రెండింటికి డిఫరెన్స్ అది. అందుకే రియల్ నెంబర్ సెట్ని మనం సూపర్ సెట్ అని అంటాం. రైట్. ఇప్పుడు మనకున్న నంబర్స్లో ఫ్రీక్వెంట్గా మనం మాట్లాడేది ఏంటి ప్రోగ్రాంలో? రియల్ నంబర్స్లో పార్ట్ ఇంటీజర్స్, ఇంటీజర్స్లో పార్ట్ హోల్ నంబర్స్లో పార్ట్ న్యాచురల్ నంబర్స్. ఈ న్యాచురల్ నెంబర్స్ని కూడా మళ్ళీ డివైడ్ చేయొచ్చు. న్యాచురల్ నెంబర్స్ని ఎలా డివైడ్ చేయొచ్చు? ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అనొచ్చు. ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అనొచ్చు. ఈవెన్ నెంబర్ అంటే number which is exactly divisible by 2. If the number is not exactly divisible by 2, that is called odd number. ఇప్పుడు దీనిలో ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది, ఇది మనకి క్వశ్చన్స్లో ఉపయోగపడుతుంది. సపోజ్ మన దగ్గర 10 కన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయి, సక్సెసివ్ నెంబర్స్, కన్సిక్యూటివ్ అని అంటాం లేదా సక్సెసివ్ అని అంటాం. 10 సక్సెసివ్ నెంబర్స్ ఉన్నట్లయితే ఆ 10 నెంబర్స్లో ఎన్ని ఈవెన్ నెంబర్స్, ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉంటాయి అని అంటున్నాం. కంపల్సరీగా 5 ఈవెన్ ఉంటాయి, 5 ఆడ్ ఉంటాయి. ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్లో
1 దగ్గర నుంచి కనుక మీకు నంబర్స్ స్టార్ట్ అయినట్లయితే ఫస్ట్ న్యాచురల్ నంబర్ 1 కాబట్టి 1 to 10 నంబర్ సక్సెసివ్ నంబర్స్లో కంపల్సరీగా 5 ఈవెన్ ఉంటాయి, 5 ఆడ్ ఉంటాయి. ఇప్పుడు అలా కాకుండా 1 to 11 నంబర్స్ ఉన్నాయి అని అనుకుందాం. సక్సెసివ్ నంబర్సే 1 to 11 ఉన్నాయి. ఈ 1 to 11లో ఎన్ని ఈవెన్ ఉంటాయి, ఎన్ని ఆడ్ ఉంటాయి? 5 ఈవెన్ ఉంటాయి, 6 ఆడ్ ఉంటాయి. సరే, ఇక్కడ 10 కంటే ఎక్కువ తీసుకున్నాం కదా, అప్పుడు ఒక ఆడ్ నెంబర్ ఎక్స్ట్రాగా వచ్చింది 11 అని అనుకుంటాం. ఇప్పుడు దీనిలోనే 1 to 9 సక్సెసివ్ నంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు 1 to 10 అంటే మీకు క్లియర్గా తెలుసు, 2, 4, 6, 8, 10 కరెక్ట్గా 5 ఈవెన్ నెంబర్లు వచ్చాయి. 5 ఈవెన్ వచ్చినాయి కాబట్టి 5 ఆడ్ ఉన్నాయి. 10 తర్వాత నెంబర్ తీసుకున్నావు, 11 ఉంది కాబట్టి ఒక ఆడ్ పెరిగింది కాబట్టి ఆడ్ నెంబర్ 6 ఉన్నాయి అని అనుకున్నాం. 1 to 9 సక్సెసివ్ నంబర్స్ తీసుకున్నట్లయితే చాలామంది ఏమనుకుంటారంటే 5 ఈవెన్ 4 ఆడ్ అని అనుకుంటారు. కాదు, 4 ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, 5 ఆడ్ నెంబర్స్ ఉంటాయి. 1 to 9 అబ్జర్వ్ చేయండి, ఆడ్ నెంబర్స్ చూడండి, 1, 3, 5, 7, 9. 5 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, 2, 4, 6, 8 4 ఈవెన్ నెంబర్సే ఉన్నాయి. సో ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ న్యాచురల్ నెంబర్ దగ్గర నుంచి స్టార్ట్ అయినట్లయితే నంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్, నంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ తీసుకుందాం. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూ హ్యావ్ 1 to x, ఇప్పుడు ఈ x అనేది ఈవెన్ నెంబర్ అని అనుకోండి అమ్మ. అంటే ఏంటి, 1 to 10 నెంబర్స్, 1 to 20 నెంబర్స్, 1 to 100 నెంబర్స్, లైక్ దట్. ఎక్స్ అనేది ఈవెన్ నెంబర్ అయినట్లయితే నంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ x/2 ఉంటాయి, ఆడ్ నెంబర్స్ x/2 ఉంటాయి. సగం ఈవెన్ నెంబర్స్, సగం ఆడ్ నెంబర్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఈ ఎక్స్ అనే నంబరు ఆడ్ నెంబర్ అయింది అనుకోండి అమ్మ, ఎక్స్ అనేది ఆడ్ నెంబర్ అయింది అని అనుకోండి. అంటే ఇందాక మనం మాట్లాడాం కదా 1 to 9 నెంబర్స్, 1 to 11 నెంబర్స్ అని. అక్కడ 9 అనేది ఆడ్ నెంబర్, 11 అనేది కూడా ఆడ్ నెంబర్, ఇలా ఉన్నాయి అనుకోండి. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్స్ ఎంత ఉంటాయి అని అంటే x/2లో నుంచి హాఫ్ సబ్ట్రాక్ట్ చేస్తాం. ఎక్స్ ఆడ్ నెంబర్ కదా, ఆడ్ నెంబర్ బై 2 అంటే డెసిమల్లో 0.5 వస్తుంది, దానిలోంచి 0.5 సబ్ట్రాక్ట్ చేయాలి. అదే ఈ ఆడ్ నెంబర్స్ ఎన్ని అని అంటే x/2 ప్లస్ హాఫ్ అంటాం. లేదా సింప్లిఫైడ్ ఫామ్లో రాసుకోవాలి అని అనుకుంటే x - 1/2 ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, x + 1/2 ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. సో దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఉంటే ఈవెన్ నెంబర్సు, ఆడ్ నెంబర్సు ఈక్వల్గా అన్నా ఉంటాయి, లేదా నంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ లెస్ దాన్ ఆడ్ నెంబర్ ఉంటాయి. ఈవెన్ నెంబర్స్ ఎక్కువ, ఆడ్ నెంబర్స్ తక్కువ అనే కేసు అనేది ఉండనే ఉండదు ఫస్ట్ న్యాచురల్ నెంబర్ దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు. ఇది మనం క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు పర్టికులర్గా ప్రాబ్లమ్స్ అండ్ నెంబర్స్లో బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్. ఇప్పుడు దీనిలోనే ప్రైమో కాంపోజిట్ అని అంటాం. కాంపోజిట్ నెంబర్ అంటే అందరికీ తెలిసిందే, ఏంటి, ఫ్యాక్టర్ గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫ్యాక్టర్ అంటే ఏంటో కూడా మాట్లాడదాం. ఫ్యాక్టర్ అంటే ఏంటంటే, ఒక నంబర్ని ఎగ్జాక్ట్గా డివిజిబుల్ చేయగలుగుతున్నాము అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ 24. 24 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 1. 24 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. అంటే 24/2 అంటే ఇంటీజర్ వచ్చేస్తుంది మనకి 12 అని. 24 ఈజ్ డివిజిబుల్ బై 3, డివిజిబుల్ బై 4, 5తో డివిజిబుల్ అవ్వదు, 6తో డివిజిబుల్ అవుతుంది, 7తో అవ్వదు, 8తో అవుతుంది, 12తో అవుతుంది, అండ్ 24ని 24తో కూడా డివైడ్ చేయొచ్చు. సో 24 అనే నంబర్ని ఏ నంబర్తో ఎగ్జాక్ట్గా డివైడ్ చేయగలుగుతున్నామో ఇక్కడ ఉన్న నంబర్స్ అన్నిటిని ఫ్యాక్టర్స్ అనే అంటాం. 1, 2, 3, 4, 6, 8, 12, 24 దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్లో కూడా మొత్తం క్యాలిక్యులేట్ చేయక్కర్లా, సగం క్యాలిక్యులేట్ చేస్తే మిగిలిన సగం వచ్చేస్తాయి. ఎట్లాగో చూడండి, ఇవి ఎగ్జాక్ట్గా సగం. మీరు అబ్జర్వ్ చేయండి, 6 × 4 24, 3 × 8 24, 2 × 12 24, 1 × 24 24.
సగం వస్తే మిగిలినవి వచ్చేస్తాయి. ఇది ఎందుకు చెప్పానంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్లో కానీ లేదా మన సింప్లిఫికేషన్స్లో కానీ మనం ఎక్కువగా వాడే వర్డ్ ఫైండింగ్ నెక్స్ట్ హైయెస్ట్ ఫ్యాక్టర్. ఒక నెంబర్ ఇచ్చి దానికి నెక్స్ట్ హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏంటో క్యాలిక్యులేట్ చేయండి అని ఫ్రీక్వెంట్గా మాట్లాడుకుంటూ ఉంటాం. ఎల్సిఎం హెచ్సిఎఫ్ చాప్టర్లో ఎక్కువ వస్తుంది, లేదా సింప్లిఫికేషన్లో కూడా వస్తుంది. ఇప్పుడు ఇదే నెంబర్ తీసుకుందాం 24. 24కి హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏది అని అడుగుతా. ఏ నెంబర్కైనా సరే అదే హైయెస్ట్ ఫ్యాక్టర్. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అంటే చుట్టుపక్కల చూపించకూడదు, లోపలికి చూపించుకోవాలి. మనకి మనమే బెస్ట్ ఫ్రెండ్. మనకి బాధేసినా హ్యాపీగా ఉన్నా ఏదున్నా మనల్ని మనమే కన్సోల్ చేసుకోగలం. అఫ్ కోర్స్ మనం కాకపోతే అవుట్ సైడ్ నుంచి హెల్ప్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అంటే మనమే. అలాగే ఒక నెంబర్కి హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏది అని అంటే ఆ నెంబరే అవుతుంది. ఎలా తెలుస్తుంది? నెక్స్ట్ హైయెస్ట్ ఫ్యాక్టర్ 24 తర్వాత ఎలా తెలుస్తుంది? అసలు ఆ 24 ఎలా వచ్చిందో తెలిస్తే ఆన్సర్ అయిపోతుంది. 24 ఎలా వచ్చింది అని అంటే 24ని 1తో డివైడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ అనేది 24. ఇది హైయెస్ట్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఇదే నెంబర్ని 2తో డివైడ్ చేయండి. 24/2 అంటే 12, నెక్స్ట్ హైయెస్ట్ ఫ్యాక్టర్ అది. 3తో డివైడ్ చేస్తే 24/3 8, ఇది హైయెస్ట్ ఫ్యాక్టర్, నెక్స్ట్ హైయెస్ట్ ఫ్యాక్టర్. డివైడెడ్ బై 4 చేసినట్లయితే 6. సో ఇలా మనం ఫ్యాక్టర్స్ని డిసెండింగ్ ఆర్డర్లో ఐడెంటిఫై చేయొచ్చు. డిసెండింగ్ ఆర్డర్ అంటే హైయెస్ట్ నుంచి స్టార్ట్ చేసి డిక్రీజింగ్ ఆర్డర్లోకి వెళ్తున్నాం. వెన్ యూ డివైడ్ ఎనీ నంబర్ విత్ 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్, యూ విల్ గెట్ ఫ్యాక్టర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. 24 తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఫ్యాక్టర్ కావాలి అంటే డివైడెడ్ బై 2 చేయటం. నెక్స్ట్ హైయెస్ట్ ఫ్యాక్టర్ కావాలంటే డివైడెడ్ బై 3, డివైడెడ్ బై 4 అండ్ కీప్ ఆన్ గోయింగ్. యూ క్యాన్ ఫైండ్ ఫ్యాక్టర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఫర్ ఎనీ నంబర్. సో 1 అనేది కామన్ ఫ్యాక్టర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూపిడ్ నంబర్. మీరు ఏ నంబర్ తీసుకున్నా ఆ నంబర్ని 1తో డివైడ్ చేయొచ్చు. కాబట్టి 1 అనేది కామన్ ఫ్యాక్టర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్. మరి ఇప్పుడు ప్రైమ్ నంబర్ డెఫినేషన్కి వెళ్దాం. ప్రైమ్ నంబర్ అంటే ఏంటి? నంబర్స్ హ్యావింగ్ నో ఫ్యాక్టర్స్ other than 1 and itself. 1 and itself. ఎందుకంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, 1 అనేది ప్రతి దానికి కామన్ ఫ్యాక్టర్ ఉంటుందని. 1 ఆ నంబరు తప్ప ఇంకా ఏ ఫ్యాక్టర్స్ లేకపోతే దాన్ని ప్రైమ్ నంబర్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2. 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ నంబర్. 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ నంబర్ విచ్ ఈజ్ అ ప్రైమ్ నంబర్. 2కి మీరు ఒకసారి ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేసినట్లయితే 2కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 and 2 ఓన్లీ. 3కి ఫ్యాక్టర్స్ 1 and 3. 5కి ఫ్యాక్టర్స్ 1 and 5. సో ఇలా ప్రైమ్ నెంబర్ తీసుకున్నట్లయితే 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది ప్లస్ ఆ నెంబర్ అవుతుంది. ఇలా 1 ఆ నెంబర్ కాకుండా ఫ్యాక్టర్స్ కనుక లేకపోయినట్లయితే దాన్ని ప్రైమ్ నెంబర్ అని అంటాం. ఇక్కడ ప్రైమ్ నెంబర్ గురించి మాట్లాడాం కాబట్టి ఒక చిన్న ఎక్స్టెన్షన్కి వెళ్దాం. 1 to 100లో 1 to 100లో 1 to 50లో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి? నంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ఇది మీకు రీజనింగ్లో బాగా ఉపయోగపడుతుంది. 1 to 100 నెంబర్స్లో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి? 1 to 50లో ఎన్ని ఉంటాయి? 1 to 25లో కూడా ఎన్ని ఉంటాయో క్యాలిక్యులేట్ చేద్దాం. 1 to 25లో అబ్జర్వ్ చేస్తే 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47. When you observe this, 1 to 25 అన్నట్లయితే 1 to 50 వరకు మనం క్యాలిక్యులేట్ చేసాం.
ఇక్కడ వరకు అబ్జర్వ్ చేయండి. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 9 ఉన్నాయి. 1 to 25లో 9 నెంబర్స్ ఉన్నాయి. 10, 11, 12, 13, 14, 15. 1 to 50లో 15 నెంబర్స్ ఉంటాయి. అలా మీరు 1 to 100 ఎన్ని ఉన్నాయో క్యాలిక్యులేట్ చేస్తే దేర్ విల్ బి 25 నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 100. ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా చూడండి. 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ నంబర్ విచ్ ఈస్ అ ప్రైమ్ నెంబర్. అలానే 5తో ఎండ్ అయ్యేటటువంటి ఒకే ఒక్క ప్రైమ్ నెంబర్ 5. నంబర్ ఎండ్స్ విత్ 5 విచ్ ఈస్ అ ప్రైమ్ నెంబర్ ఈస్ ద ఓన్లీ నంబర్ 5. 2కి 5కి ఉండేటటువంటి స్పెషాలిటీ అది. సో ఇక్కడ మనం మాట్లాడిన నంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 25, 1 to 50, 1 to 100 ఇంపార్టెంట్ వన్. ప్రైమ్ నెంబర్స్ డిస్కస్ చేశాం కాబట్టి లెట్ us డిస్కస్ కో ప్రైమ్ నెంబర్స్. అసలు కో ప్రైమ్ నెంబర్స్ ఏంటి? కో ప్రైమ్ నెంబర్స్ అంటే నంబర్స్ హ్యావింగ్ నో కామన్ ఫ్యాక్టర్స్, నంబర్స్ having no common factors other than 1. ఎందుకంటే ఆల్రెడీ మాట్లాడుకున్నాం 1 అనేది ప్రతి నంబర్కి ఫ్యాక్టర్ ఉంటుందని. సో 1 అనేది ఆబ్వియస్గా కామన్ ఫ్యాక్టర్. 1 కాకుండా ఇంకా ఏ కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. దీన్నే ఇంకా సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో చెప్పాలి అని అంటే నంబర్స్ హూజ్ హెచ్సిఎఫ్ ఈజ్ 1 దే ఆర్ కాల్డ్ కోప్రైమ్ నెంబర్స్. ఈ కోప్రైమ్ నెంబర్స్లో ఉండేటటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ వన్ ఇది మాట్లాడుకున్నాం, నంబర్స్ హ్యావింగ్ నో కామన్ ఫ్యాక్టర్స్. ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్, 2 నంబర్స్ తీసుకోండి లేదా మోర్ దెన్ 2 తీసుకోండి, ఏమైనా పర్వాలా. ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్ ఆర్ కో ప్రైమ్ టు ఈచ్ అదర్. ఎందుకంటే మీకు తెలుసు ప్రైమ్ నెంబర్ అంటేనే ఫ్యాక్టర్ 1 ఉంటుంది ప్లస్ ఆ నెంబర్ ఉంటుంది. సో మీరు 2 డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే 1 ఒక్కటే కామన్గా ఉంటుంది, మిగిలిన ఏ నెంబర్స్ కూడా ఫ్యాక్టర్ కామన్ ఫ్యాక్టర్ అవ్వవు. కాబట్టి ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్ ఆర్ కో ప్రైమ్ టు ఈచ్ అదర్. దీనిలోనే ఇంకొక కంక్లూజన్ ఏంటంటే ఎనీ 2 సక్సెసివ్ నెంబర్స్ లేదా కన్సిక్యూటివ్ నెంబర్స్. కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే వరుసగా ఉండేవి. ఎనీ 2 కన్సిక్యూటివ్ నంబర్స్ ఆర్ కోప్రైమ్ టు ఈచ్ అదర్. మీరు నంబర్ సెట్లో ఏ కన్సిక్యూటివ్ నెంబర్స్ తీసుకున్నా సరే ఆ రెండు కోప్రైమ్స్ అయి తీరుతాయి. సో ఈవెన్ ఆడ్ మాట్లాడుకున్నాం, ప్రైమ్, కాంపోజిట్, కోప్రైమ్ నెంబర్స్, ఇదంతా కూడా బేసిక్ నాలెడ్జ్. వీటి మీద క్వశ్చన్స్ ఏమి అడగరు, కానీ వీటిని యూస్ చేసుకొని మన ఆన్సర్ చాలా తొందరగా తీసుకొని రావచ్చు. టెర్మినాలజీ కూడా ఇంపార్టెంట్ మనకి, రైట్. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మనం మల్టిప్లికేషన్స్, డివిజన్స్, స్క్వేర్స్, క్యూబ్స్ ఇవన్నీ నేర్చుకోవాలి.